నమస్తే జయహో సక్సెస్ మంత్రాకి స్వాగతం. మరి ఈ రోజు జయహో సక్సెస్ మంత్రాలో సక్సెస్ ఫార్ములాని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవితా అజయ్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కవితా అజయ్ గారు. మరి ఈ రోజు మా వ్యూవర్స్ అందరికీ మీరు ఎలాంటి మోటివేషన్ అంశాన్ని తెలియజేయబోతున్నారు? హ్యాపీట్యూడ్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. హ్యాపీట్యూడ్ పేరే కొంచెం కొత్తగా ఉంది. కవిత గారు, సంతోషం అనేది ఒక ఫీలింగ్, యాటిట్యూడ్ అంటే మనిషి నడవడిక అన్నమాట. ఈ రెండింటిని ఇలా క్లబ్ చేయడానికి అవుతుందంటారా? అంతే కదా, ఇప్పుడు మీరే అన్నారు నడవడిక, వైఖరి అంటే మనం చూసే కోణం, చూసే దృక్పథం, మనం స్పందించే తీరునే మనం యాటిట్యూడ్ అంటాం. మన రియాక్షన్ అండ్ రెస్పాన్స్ ఇవి రెండు మన యాటిట్యూడ్. సో ఒక అంశానికి, ఒక సిచ్యువేషన్ ని పాజిటివ్ గా తీసుకొని ఆ కష్టంలో కూడా సంతోషంగా ఉండగలగడం అది యాటిట్యూడే అవుతుంది కదా. సో ఎలా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక పాజిటివ్ సిచ్యువేషన్ కి కన్వర్ట్ అవ్వడానికి ఈ హ్యాపీనెస్ అండ్ యాటిట్యూడ్ రెండు ఎలా క్లబ్ చేయాల్సి వస్తుంది? ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం. ఒకరికి యాక్సిడెంట్ లో అతనికి ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది, నా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, ఎలా నా పనులని ఎలా చేసుకోవాలి అని బాధపడిపోయి కృంగిపోయే బదులుగా నా కాలు అయితే ఇరగలేదు కదా, నా కాలు ఇరిగితే నేను 45 days సిమెంట్ పట్టి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే, బట్ నా ఐఎమ్ గుడ్ ఎట్, నాకు ఒక లెఫ్ట్ హ్యాండ్ తో అవకాశం వచ్చింది పనులు నేర్చుకోవడానికి అని అనుకోవడం పాజిటివిటీ కదండి. మరి ఇది ఎప్పటి నుంచి బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఒకవేళ చిన్నప్పుడు నేర్చుకోలేకపోయినా మనకు ఎదురైన పరిస్థితులు, ఎదురైన ఎక్స్పీరియన్సెస్, వ్యక్తుల ద్వారా అవతల వ్యక్తిని చూసి కూడా మనం సంతోషంగా ఉండగలగడం. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ చుట్టూ అందరూ ఉంటారు, వాళ్ళంతా సంతోషంగా ఉండగలుగుతారు. సో అట్లాంటి వ్యక్తుల్ని చూసి మనం సంతోషంగా ఉండడాన్ని అలవర్చుకోవచ్చు కదా. సో దానికి ఎలాంటి హోంవర్క్ చేయాలంటారు? ఎందుకంటే అందరూ కూడా అంటే నలుగురిని మెప్పించేటువంటి క్యారెక్టర్ ఉండకపోవచ్చు, వాళ్ళకి అలాంటి టెక్నిక్స్ తెలియకపోవచ్చు. మెప్పించాల్సిన అవసరం లేదు, ఎవరి కోసమో కాదు, మనం సంతోషంగా ఉండాలనుకోవడం మన కోసం, అంతే కదా. ఇప్పుడు చాలా మందికండి బర్త్డేకి కేక్ కట్ చేయాలని, వర్షంలో తడవాలని, ఆ మట్టి వాసన ఎంజాయ్ చేయాలని చాలా చాలా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. బట్ ఏంటి, ఎవరు ఏమనుకుంటారు, వర్షంలో తడిస్తే చిన్నపిల్లలాగా తడుస్తున్నావా, ఐస్ క్రీమ్ తినాలని అంటే వాళ్ళకి ఎంతసేపు అవతల వ్యక్తి ఏమనుకుంటారో అని వాళ్ళ సంఘటన లైఫ్ లో జరిగే విషయాల్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారు. అలా కాకుండా సంతోషం అనేది మనకు పరిమితమైంది. నువ్వు హ్యాపీగా ఉండాలి అని నువ్వు డిసైడ్ చేసుకున్నప్పుడు నువ్వు తప్పు చేయట్లేదు, నీ లైఫ్ అకేషన్ని నువ్వు ఎంజాయ్ చేస్తుంటావు ప్రతి చిన్న విషయాన్ని. ఇక్కడ 2 విషయాలు చెప్తానండి నేను. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే నథింగ్ ఈజ్ మిరాకిల్ టు దెమ్, ఏది మిరాకిల్ కాదు వాళ్ళకి. పెద్ద జాబ్ కొట్టినా సంతోషపడరు, ఏదన్నా లక్కీ లాటరీ వచ్చినా జరుగుతుందిలే, లైఫ్లో అలా జరిగిపోతున్నాయి విషయాలు, దొరికిపోతుంటాయి, ఇయర్స్ పాస్ ఆన్ అవుతుంటాయి. బట్ కొంతమందికి ఎవ్రీథింగ్ ఈజ్ మిరాకిల్. వాళ్ళు ప్రతి అకేషన్ని, ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి పర్సన్ని కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ లైఫ్లో ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. దానివల్ల హ్యాపీగా ఉండగలుగుతారు. హ్యాపీగా ఉండడం వల్ల, సంతోషంగా ఉండడం వల్ల మీకు తెలిసిందే ఎన్నో మానసిక రుగ్మతల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. అండ్ చాలా మంది కూడా కొంతమంది సైలెంట్ గా ఉన్నప్పుడు మూడీ ఫెలో అలా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే అది స్వతహాగా వచ్చినటువంటి బిహేవియరే కదా. దాని నుంచి మనం ఇలా టర్న్ అవ్వాలంటే ఎలాంటి హోంవర్క్ చేయాల్సి ఉంటుంది? మనం యాజ్ ఏ సైకాలజిస్ట్గా, యాజ్ ఏ ట్రైనర్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇక్కడ చాలా ఉపయోగపడుతుందండి. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీని ఆల్టర్ చేయగలుగుతాం మనం. అంటే కొన్ని ఈ అంశాలన్నీ కూడా నేర్చుకోగలిగే అంశాలే అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి మూడీగా ఉంటున్నాడు, ఆ మూడీగా ఉన్న వ్యక్తికి కాస్త కౌన్సిలింగ్, కాస్త మోటివేషన్, అరే నాన్న ఈ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురవుతూ ఉంటాయి, మనకన్నా ఎక్కువ కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి ఓకే నా ప్రాబ్లం చాలా చిన్నదే, నేను ఇందులో నుంచి ఈజీగా ఓవర్కమ్ కాగలుగుతాను అన్న పర్సెప్షన్ వాళ్ళకి తెప్పించగలగడం.
ఆ క్లారిటీ కనుక ఇక్కడ మళ్ళీ కౌన్సిలింగ్లో CBT అంటామండి, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అనమాట. ఇర్రేషనల్ థింకింగ్ ఉంటుంది కొంతమందికి. అంటే నేను ఎవరికి నచ్చను. ఎస్, వాట్స్ దర్, నువ్వు నచ్చాలని లేదు కదా అందరికీ. అయ్యో నన్ను నచ్చరేమో అని ఎప్పుడు మూడీగా ఉండడం, ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం. నువ్వు నచ్చాలని ఎందుకు లేదు కదా. నిన్ను నచ్చిన వాళ్ళే నీ వాళ్ళు అనుకో, నీకు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళే నీ వాళ్ళు అనుకో. అప్పుడు అక్కడ ఎంత సంతోషం ఉంటుంది చూడండి. అక్కడ ఇన్ఫీరియారిటీ అనేది వెళ్ళిపోతుంది, ఆ వ్యక్తి హ్యాపీగా ఉండగలుగుతాడు. సో ఈ ఇర్రేషనల్ థింకింగ్ని మనం వాళ్ళకి దూరం చేసినప్పుడు, కౌన్సిలింగ్ ద్వారా పర్సనాలిటీని మౌల్డ్ చేసినప్పుడు షేప్ చేయగలుగుతాం మనం. తద్వారా పాజిటివిటీ వైపు, సంతోషం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు 2 kind of persons ఉంటారని, వాళ్ళ లైఫ్ లో ఏది జరిగినా కూడా వాళ్ళు పెద్దగా స్పందించరు, ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఉంటారు అని చెప్పి. మరి అలాంటి వాళ్ళని మనం ఎలా చూడాలంటారు? ఇటువైపు రాకపోయినా కూడా, వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఫీల్ కాకపోయినా కూడా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు, సక్సెస్ రూట్ లో వెళ్ళిపోతున్నారు కదా. ఆప్టిమిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ అంటాం మనం. సో అంటే పాజిటివ్గా మన లైఫ్ని మౌల్డ్ చేసుకోవడం, పాజిటివిటీ వైపు తిప్పుకోవడం. మీరు అన్నారు జరుగుతాయి, ఇయర్స్ వాళ్ళు పాస్ ఆన్, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బట్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలుసుకోగలుగుతారు కదా. అంటే లైఫ్లో ఏదో మిస్ అవుతుంది. వాళ్ళు సక్సెస్ సాధిస్తారు కావచ్చు, డబ్బు సంపాదిస్తారు కావచ్చు, కానీ ఒక రోజు 150 రూపాయలు సంపాదించే కూలి చాలా రేపటి గురించిన బెంగ లేకుండా చాలా హాయిగా లైఫ్ లీడ్ చేస్తారు. అదే కోట్లు సంపాదించిన వ్యక్తికి సంతోషం ఉండకపోవచ్చు. మరి కావాల్సింది అల్టిమేట్గా మనిషి సంతోషంగా ఉండగలగడమే. నీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా గంజి తాగి అయినా బ్రతకగలిగే, మళ్ళీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవన్నీ కూడా అంటే ఏ పరిస్థితినైనా కూడా యాక్సెప్టెన్సీ. ఇప్పుడు మనలో చాలామంది ఎలా ఉంటారంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ప్రతి వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో వాట్ హ్యాపెన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ లీడ్స్ టు ద డిసప్పాయింట్మెంట్స్ కదా. ఒక పర్సన్ నుంచి, ఒక సిచ్యువేషన్ నుంచి, ఒక వ్యక్తి ఒక పెళ్ళికి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ పెళ్ళిలో చాలా బ్రహ్మాండంగా భోజనాలు పెడతారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. తీరా అక్కడ పోయినాక వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదనుకోండి, అయ్యో అనవసరంగా లీవ్ పెట్టి వెళ్ళాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మా బాబుకి కంపల్సరీ ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం, రాలేదనుకోండి డిసప్పాయింట్మెంట్స్. సో ఇలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. వేరాజ్ వెన్ యూ యాక్సెప్ట్ ద ఎవ్రీ సిచ్యువేషన్, నువ్వు ఏది ఎక్స్పెక్టేషన్ లేకుండా ప్రతి సందర్భాన్ని, ప్రతి వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి, హ్యాపీనెస్. సో ఒక సైకాలజిస్ట్ గా చెప్పండి, మనం ఈ రోజు హ్యాపీగా ఉన్నామంటే కారణం ఎవరు అనుకోవచ్చు? మన యాటిట్యూడ్. మనమే మనకు మనమే మన సంతోషానికి పరిమితులు విధించుకుంటాం. ఎప్పుడు ఎలా, నేను ఒక హైదరాబాద్లో మెయిన్ సెంటర్లో పంజాగుట్ట ఏరియాలో ఒక బిల్డింగ్ ఓన్ చేసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నేను ఫలానా జాబ్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను. ఫలానా రెస్టారెంట్లో భోజనం చేస్తేనే హ్యాపీగా ఉంటాను. వీకెండ్స్కి దుబాయ్, మలేషియా వెళ్తేనే నేను హ్యాపీగా ఉంటాను. అంటే ఇవన్నీ కూడా మనం పెట్టుకునే బ్యారియర్స్. అలా కాకుండా మనం అంత పెద్ద లిమిటేషన్స్ పెట్టుకునే కన్నా కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్, మన క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం బ్యారియర్స్ పెట్టుకున్నట్లయితే మనం సంతోషంగా ఉండగలుగుతాం. అవి రీచ్ కాలేక ఏం జరుగుతుంది? స్ట్రెస్కి లోనవుతున్నాం. ఒత్తిడికి గురి కావడం వల్ల ఏం జరుగుతుంది? సైకోసోమాటిక్ డిజార్డర్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఈవెన్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఈవెన్ హార్ట్ స్ట్రోక్స్ కూడా గురి కావచ్చు. ఇదంతా ఎక్కడ? మనం మన సంతోషాన్ని గిరిగీసుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. సో మరి యాటిట్యూడ్ అనేది కనుక మన యాటిట్యూడ్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోగలుగుతాం. జై హో సక్సెస్ మంత్రాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. సో మరి కవిత గారు, మరి ఈ సంతోషాన్ని ఎలా పొందొచ్చు? మన అవుట్లుక్, మన పర్సెప్షన్ని మార్చుకోవడం, మన దృష్టి కోణం అంటాం, మనం దృష్టి కోణాన్ని మార్చుకోవడం. ఇంకా పండగకి ఊరెళ్ళాలనుకుంటాం, రిజర్వేషన్ దొరకలేదు, వెళ్ళలేకపోతాం. ఒక పట్టుచీర కొనుక్కోవాలనుకుంటాం, ఫైనాన్షియల్ పొజిషన్ సహకరించలేదు, డిసప్పాయింట్మెంట్. ఒక సినిమా టికెట్ దొరకలేదు, వెళ్ళలేకపోయాం. ఇలా అంటే మన పర్సెప్షన్ని, ఎస్ సో వాట్, ఇంకోసారి వెళ్తాం. అంతగా డిప్రెస్ అయిపోవాల్సిన అవసరం ఏంటి? ఆ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితే, మన పర్సెప్షన్ని మార్చుకున్నట్లయితే, ఎలాంటి చిన్న హర్డీలు వచ్చినా కూడా, మనం అనుకున్న క్రమంలో చిన్న హర్డీలు వచ్చినా కూడా ఫేస్ చేయగలుగుతాం.
లేదంటే చాలా డిసప్పాయింట్మెంట్ కదండి. సో ఆ డిసప్పాయింట్మెంట్ కాకుండా ఉండాలి అంటే యాక్సెప్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, పర్సెప్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీరు చెప్తున్నారా అంటే ఒక సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసేటువంటి కండిషన్ కూడా రావాలి అని చెప్పి, మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ తీసుకున్నటువంటి ఇది ఉందంటారా ప్రతి వ్యక్తికి కూడా? అది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో మనం అంతగా వీకెన్ అవుతున్నాం, మన మైండ్స్ వీకెన్ అవుతున్నాయి. అంటే ఎవ్రీథింగ్ మనకి నిమిషాల్లో ఒక కాల్ చేస్తే సరుకులు ఇంటికి వస్తున్నాయి, ఒక కాల్ చేస్తే టికెట్ బుక్ అవుతుంది, ఒక మెసేజ్ పెడితే అంతా ఆన్లైన్ అయిపోతుంది. సో ఈ క్రమంలో మనకి అన్ని నిమిషాల్లో పనులు జరగాలి అలా అలవాటు పడిపోతున్నాం. అలా జరిగేటప్పటికీ కూడా ఏం జరుగుతుంది, అఫ్ కోర్స్ టెక్నాలజీని యూజ్ చేసుకోవద్దని నేను అనట్లేదు. కొన్ని సందర్భాల్లో హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోగలిగేలా కొన్ని చిన్న చిన్న పనులు, ఇక్కడ దాకా దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చుకోవడం, కాస్త పక్కింటి వాళ్ళతో వెనకింటి వాళ్ళతో చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ కావడం, మాట్లాడడం. మన వీధిలో ఒక్క నేబర్ ఉన్నా, మన కోసం ఆరాటపడే నేబర్ ఉన్నారా అని ఒక్కసారి ఆలోచిద్దాం. మంత్లీ అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా మీ దగ్గర వాళ్ళకి, మీ బాబాయ్కి, పిన్నికి, మామయ్యకి ఏదో పని ఉంటేనే కాల్ చేస్తా అనకుండా వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి ఫోన్ చేసి ఎంతకాలం అయిపోతుందండి. అంటే ఎవ్రీథింగ్ మనం ఒక మనీ రిలేషన్స్ పెట్టుకుంటున్నాం, హార్ట్ టు హార్ట్ రిలేషన్ మిస్ అయిపోతుంది ఈ రోజుల్లో. ఓన్లీ మాట అంటే అవసరం ఉన్నంత వరకే కదా. అంటే మనం గ్యాడ్జెట్స్ని ప్రేమిస్తున్నాం. ఒక చిన్న కోట్ చెప్తానండి నేను, వస్తువుల్ని వాడుకోవాలి, వ్యక్తుల్ని ప్రేమించాలి, బట్ రివర్స్ అయిపోతుంది. సో అంటే మనకి పెద్ద పెద్ద అంటే ఒక పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు ఏసీ కారు, మనకు కూడా ఇప్పుడు కొత్తగా కారు వచ్చేసింది, అదేంటంటే విటారా బ్రీజా, అది మనకు చేయాలి అంటే అలా వాళ్ళతో కంపారిజన్ చేసుకునేసరికి ఏం జరుగుతుంది, అగైన్ డిసప్పాయింట్మెంట్. సో యాక్సెప్టెన్సీ మిస్ అయిపోతుంది, మన పర్సెప్షన్ మారిపోతుంది, అప్పుడు హ్యాపీనెస్ ఉండట్లేదు. అల్టిమేట్ గా మనకు కావాల్సిన హ్యాపీనెస్ మిస్ అయిపోతున్నాం. మైండ్ఫుల్నెస్ ని ఎలా డిరైవ్ చేస్తారు మీరు? మైండ్ఫుల్నెస్ అంటే అండి మళ్ళీ సేమ్ పరిగెత్తే క్రమంలో పరిగెత్తుతున్నాం కదా, ఈ పరిగెత్తే క్రమంలో మల్టీ టాస్కింగ్, ఒకేసారి చాలా పనులు చేసేయాలి. ఈ చాలా పనులు చేసేయాలి అనే క్రమంలో అగైన్ స్ట్రెస్, వీఆర్ అండర్ గోయింగ్ ద స్ట్రెస్. సో మైండ్ఫుల్నెస్ ఏం చెప్తుంది అంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఒక జపాన్ సామెత ఉందండి, జపనీస్ సామెత ఏంటంటే వాక్ వైల్ వాకింగ్, ఈట్ వైల్ ఈటింగ్. అంటే మనం ఏం చేస్తున్నాం, మిక్సప్ చేస్తున్నాం, టీవీ చూస్తూ తింటూ మాట్లాడుతున్నాం, అంటే చేసే పనిని ఆస్వాదించట్లేదు కదా, మిస్ అయిపోతుంది. అంటే గబగబా తినేసి పరిగెత్తేస్తున్నా. సో దానివల్ల ఏం జరుగుతుంది, అండ్ ఇంకా ఒకటి చాలా మంది మేము 11 o'clockకి పడుకుంటాం, 12 o'clockకి పడుకుంటాం, మార్నింగ్ మళ్ళీ 11కి లేస్తాం. అంటే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్, బట్ అది కావట్లేదు. సో అంటే చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ మొత్తం బయోలాజికల్ క్లాక్ అంతా చేంజ్ అయిపోతుంది. దానివల్ల స్ట్రెస్కి చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా కొన్ని హర్డీస్ ఉంటాయి, కొంత జర్నీస్ ఉంటాయి. ఎట్లా ఉన్నా కూడా మన డేని ప్లాన్ చేసుకొని దాని అకార్డింగ్లీ మనం వెళ్ళినట్లయితే, ఇప్పుడు జర్నీలో జర్నీ చేయడం తప్పదు. ఆ జర్నీ కాస్త మనకు తగ్గట్టుగా సౌకర్యవంతంగా లేదా అసహనానికి ఫీల్ కాకుండా ఒక బుక్ పట్టుకొని కూర్చోవడము, అలా దాన్ని ప్లాన్ చేసుకొని స్పెండ్ చేసినట్లయితే కొంత కంఫర్టబుల్గా మనం ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్ని సందర్భాల్లో వీలు కాకపోవచ్చు, ఎంత వీలైతే అంతగా మనం ప్లానింగ్ చేసుకున్నట్లయితే, ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే స్ట్రెస్కి లోన్ కాకుండా ఉంటాం. మల్టిపుల్ టాస్కింగ్ చేసేటువంటి పీపులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి. సో మరి అలాంటి వారు ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఈ హ్యాబిట్యూడ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి వాళ్ళు? అంటే మల్టీ టాస్కింగ్ తప్పని నేను అననండి. ఇప్పుడు 10 పనులు చేసే బదులుగా ఒక 5 పనులు, ఈ 5 పనుల తర్వాత మళ్ళీ అలా, అంటే ఒకేసారి మనకున్న ఈ మెదడు ఇన్నింటి పైన ఫోకస్ చేయాల్సి వచ్చేటప్పటికి, ఇన్ని పనుల పైన మన ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది, వర్క్ ఎఫిషియన్సీ తగ్గడం వల్ల అగైన్ కావాల్సిన పనులన్నీ కావట్లేదు అన్న స్ట్రెస్కి లోనవుతాం. అలా కాకుండా 1 by 1, అంటే మనం స్ట్రెస్కి గురి కాకుండా ఉండాలి అంటే
మన డేని ప్లాన్ చేసుకోవాలి. బిఫోర్ ద డే ఇట్ సెల్ఫ్ రేపు కంప్లీట్ ఒక స్కెడ్యూల్ పెట్టుకొని, టు డూ లిస్ట్ పెట్టుకొని, దాంట్లో మళ్ళీ మనం ఒక పొరపాటు చేస్తుంటామంటే ఇంపార్టెంట్ థింగ్స్ని పక్కన పెట్టేసి అన్ఇంపార్టెంట్ థింగ్స్ని చేస్తూ ఉంటాం చాలా సందర్భాలు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది? సో అనుకున్న ప్లాన్ మిగిలిపోతాయి కొన్ని పనులు, మళ్ళీ తెల్లవారికి పెండింగ్ పడతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం సంతోషంగా ఉండలేకపోవడానికి ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఫ్యామిలీలో ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని మనలోనే పెట్టుకొని పరువు పోతుంది, పక్క వాళ్ళకి చుట్టాలకి చెప్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు అని మనలోనే పెట్టేసుకొని దాన్ని బాధపడి కుమిలి కుమిలి సాల్వ్ చేసుకోలేక అది ఏం జరుగుతుంది? ఇట్ లీడ్స్ టు స్ట్రెస్. సో అలా కాకుండా షేరింగ్ యువర్ ప్రాబ్లమ్ విత్ యువర్ లవ్డ్ వన్స్, కనెక్టివిటీ, రిలేషన్షిప్స్ అన్నమాట. సో మన సర్కిల్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్డ్ వన్స్ ఇంకెవరైనా మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకున్నప్పుడు మనం దాని నుంచి బయటపడగలుగుతాం. వాళ్ళు ఒక సొల్యూషన్ చెప్తారు కదండి. అవును. ఆఫ్టర్ దట్ మన ఈ 21st centuryలో వీఆర్ మిస్సింగ్ అవర్ ఫిజికల్ హెల్త్. సో హ్యాపీనెస్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఫిజికల్గా, సైకలాజికల్గా, స్పిరిచువల్గా మనం హెల్దీగా ఉన్నప్పుడే. ఫిజికల్ హెల్త్ని మిస్ చేస్తున్నాం. ఏదన్నా ఒకటి అట్లీస్ట్ ఒక్క హాఫ్ ఎన్ అవర్ ప్రతి ఒక్కరం కూడా ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, వాకింగ్, జిమ్, ఏరోబిక్స్, ఎనీథింగ్ ఒక్కదాన్ని ఫాలో అయ్యి ఒక్క హాఫ్ ఎన్ అవర్ కనుక మన హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఒక చిన్న ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం అనుకునే చేయలేం. అవును. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్. అవును. మనం ఒక ఎక్సర్సైజ్ని మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద చేసుకుందాం, అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. అండ్ వన్స్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామంటే బాడీలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఎండార్ఫిన్స్ అండ్ డోపమైన్, ఇవి రెండు స్ట్రెస్ రిలీజ్ హార్మోన్స్ అన్నమాట. అంటే ఒత్తిడిని దూరం చేయగలిగే కెపాసిటీ, అంటే వాటికి అంత సత్తా ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ విడుదలవుతాయో మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, మన నిర్ణయాలు తీసుకోగలుగుతాం, తీసుకున్న నిర్ణయాల్ని అమలు చేయగలుగుతాం, బాడీ అనేది సహకరిస్తుంది పనులు చేయడానికి. సో ఇవన్నీ మిస్ అవుతున్నాయి కదా డైలీ లైఫ్లో. పరిగెత్తే క్రమంలో ఇవన్నీ మిస్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఉండలేకపోతున్నాం కదండి. జై హో సక్సెస్ మంత్రాలో మరో స్మాల్ బ్రేక్. ఏదైనా మనిషి ఆలోచనలను బట్టి మన లైఫ్ స్టైల్ అనేది డిపెండ్ అయి ఉంటుందంటారా? తప్పకుండా. అండ్ వన్ మోర్ అండి, మనం హ్యాపీగా ఉండడానికి సహకరించేది స్పిరిచువాలిటీ, ఎస్క్యూ, స్పిరిచువల్ కోషంట్. అండ్ ఇంకొకటి మనకు మిస్ అయింది ఈక్యూ అండి, ఎమోషనల్ కోషంట్. మనకి ఐక్యూ, మన బాడీ హెల్త్, ఇవన్నీ అంతటా మనకు చెప్తుంటారు. బట్ ఈక్యూ అనేది కంపల్సరీ బ్రాటప్లోనే రావాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఎవ్రీథింగ్ స్పూన్ ఫీడింగ్, డిపెండెన్సీ అనేది పేరెంట్స్ బాగా పిల్లలకి నేర్పించేస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని మేము చాలా ప్రేమించేస్తున్నాము అనే కోణంలో డిపెండెన్సీని బాగా పెంచుతున్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ కోషంట్ అనేది ల్యాక్ అవుతుంది. సో ఫ్యూచర్లో వాడు పేరెంట్స్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎదురయ్యే కండిషన్స్ని, సిచ్యువేషన్స్ని ఫేస్ చేయలేకపోతున్నాడు. అది ఇంటి నుంచే నేర్చుకోవాల్సిన విషయం. రేపు పెళ్లి చేసిన తర్వాత వైఫ్తో, స్పౌస్తో అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతున్నారు. ఆ క్రమంలో వితిన్ 1 year డైవోర్స్ దాకా పోతున్న కేసెస్ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆ టఫ్ కండిషన్స్ని ఫేస్ చేయలేకపోతున్నారు. మరి ఇవన్నీ నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్దే ఖచ్చితంగా. ఈ వాల్యూస్ అన్ని నేర్పించాలి, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అనేది నేర్పించాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, స్పిరిచువల్ కోషంట్. సో స్పిరిచువాలిటీ ప్లేస్ ఏ వైటల్ రోల్. స్పిరిచువాలిటీ అనగానే, ఆధ్యాత్మికత అనగానే దేవుడు, గుడి, భజనలు, తిరగడాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, దేవుడా నేను పాస్ అయితే నీకు 10 కొబ్బరికాయలు కొడతాను, 101 ప్రదక్షిణాలు చేస్తాను. సో అంటే దేవుడు ఏమన్నా లంచం అడుగుతాడండి? కాదు కదా. ఒక మదర్ తెరిసా కోట్, ఒక అద్భుతమైన కోట్ ఉందండి. ద మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు సీ ఎ పర్సన్ స్మైలింగ్, అండ్ ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈస్ దట్ యు ఆర్ ద రీజన్ బిహైండ్ దట్ స్మైల్. అంటే ఒక వ్యక్తి నవ్వడం అద్భుతమైన విషయం అయితే ఆ వ్యక్తి అంతగా నవ్వడానికి గల కావడం. అంటే ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు ఒక సహాయం చేయగలగడం, సోషల్ కంట్రిబ్యూషన్, సర్వీస్ అనేది సామాజిక బాధ్యతగా, షేరింగ్ అనేది, స్పందించే గుణాన్ని అలవర్చడం కూడా పిల్లలకి మనం నేర్పించాలి. ఇంట్లో ఫాదర్ అండ్ మదర్
అలా ఇలాంటి విషయాలన్నీ నేర్పించినట్లయితే ఇవన్నీ కూడా చాలా మనం సంతోషంగా ఉండడానికి దోహదపడతాయి. మనం ఎవ్రీ టైం మనీనే పెట్టాలి, డొనేట్ చేయాలని అవసరం కూడా లేదు. మన వాల్యుబుల్ టైం కావచ్చు, టాలెంట్ కావచ్చు, సో ఇలా ఏది వీలైతే దానిని మనం ఇవ్వడం ద్వారా గివింగ్, జాయ్ ఆఫ్ షేరింగ్, జాయ్ ఆఫ్ గివింగ్, దాన్ని అలవర్చుకుంటే కూడా మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. హ్యాప్టిట్యూడ్ అనేది మన లైఫ్ లో ఒక భాగం చేసుకున్నట్లయితే అల్టిమేట్ గా మనకు కావాల్సింది సంతోషమే. దాన్ని మించిన ఆస్తి ఇంకొకటి లేదండి. ఆ సంతోషం కోసమే ఉరుకులు పరుగులు, ఎవరు ఏ పని చేసినా కూడా. ఎస్, ఆ ఉరుకుల పరుగుల్ని మినిమైజ్ చేసుకుందాం. అంటే సంతోషం అనేది ఒక బటర్ఫ్లై లాంటిదండి, ఒక సీతాకోక చిలుక లాంటిది. అది పరిగెడుతూ ఉంటుంది, అది ఎగిరిపోతూ ఉంటుంది. మనం దాన్ని పట్టుకోవాలని మనం పరిగెడతాం. బట్ ఎప్పుడైతే నువ్వు ఒక చోట నిలకడగా నిలబడ్డావు అనుకోండి, అది ఆగుతుంది. అప్పుడు దాన్ని మనం పట్టుకోగలుగుతాం. సంతోషం అలాంటిదే. అంటే పరిగెట్టే బదులు నిలబడి ఆగి మనం దాన్ని క్యాచ్ చేసుకుందాం. ఇప్పుడు లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అన్నాను కదా, ఆ ఎవ్రీ మూమెంట్ ని క్యాచ్ చేసుకుందాం, సో దట్ వీ కెన్ లీడ్ హ్యాపీ లైఫ్. సో ప్రతి మూమెంట్ ని కూడా ఆస్వాదించాలి, క్యాచ్ చేయాలి, అప్పుడే మనం నిజమైనటువంటి లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు చాలా చక్కటి అంశాన్ని మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో వింటున్నాం కదండి, సైకాలజిస్టులు చెప్తున్నది ఒకటే, ప్రేమించే పనిని చేయండి, ప్రేమగా ఆ పనిని చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడే మన లైఫ్ 100% సాటిస్ఫాక్షన్ తో ఎంతో జాయ్ఫుల్ గా ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.